గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి మరియు రేగొండ మండలాల్లోని జగ్గయ్యపేట, సుల్తాన్పూర్, వెంకటేశ్వర్లపల్లి, రేగొండ, రామన్నగూడెం తాండా, జూబ్లీనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, 2 మండలాల కాంగ్రెస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. మనం కొడవటంచ నరసింహస్వామికి మీరు పోయి ఆడుకొని ఓలి పుణ్యంకు మీరందరూ కూడా పోతారు. మీ పంటలు పండించిన మొదటి బస్తాను తీసి మొక్కు ముడుచుకొని ఆ ఓలి పుణ్యంకు దేవుని దర్శనం చేసుకొని వస్తాం. మరో యాదగిరి గుట్టను కూడా చేయబోతున్నాం. నరసింహస్వామి ఎంతో మంది నాకంటే ముందు ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచారు, కానీ యాదగిరి కొడవటంచ నరసింహస్వామి గుడిని పునర్నిర్మాణం చేయడంలో అందరు కూడా వైఫల్యం చెందారు. దాన్ని నేను బాధ్యతగా తీసుకొని రోడ్డుకు ఒక 70 కోట్లు మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు మొక్కుకొని అక్కడి నుంచే ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి కాగానే 12 కోట్లు ఇచ్చారు. ఆ యొక్క 12 కోట్లతో కాకుండా రోడ్ల అభివృద్ధికి వారి సహకారం తీసుకొని ముందుకు సాగుతున్నాం. దాన్ని మరో యాదగిరి గుట్టగా చేయబోతున్నాం. మొన్న బుగులని జాతరకు కూడా మీరు కార్తీక పుణ్యంకు పోయి ఉంటారు. పోయిన లాక్కాలు ఎవరన్నా పోయిన వాళ్ళు చేయలేస్తాండి. ఓకే, మీ బుగులని జాతర కూడా తిరుపతి 7 కొండల వాడు ఎట్లా వెలిసిండో మన పాండవుల గుట్ట మీద కూడా బుగులని వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవుడు. ఆ దేవునికి 5 ఫీట్లే మెట్లు ఉండేది, 6 ఫీట్లే ఉండేది. ఇప్పుడు మీరు పున్నము నాడు ఓట్ల ముందు ఎమ్మెల్యే కంటే ముందు నేను కూడా గుట్టెక్కేటప్పుడు సత్తన్న మా కష్టం చూస్తున్నావా, మా కాళ్ళు ఇరుగుతున్నాయి, చేయిలు ఇరుగుతున్నాయి, మేము కింద పడిపోతున్నాం, మూర్చొచ్చి మాకు టైట్ అవుతుంది, లక్షలాది మంది వస్తున్నారు అనంటే నేను ఫారెస్ట్ వాళ్ళు ఆ గుట్ట వెడల్పు చేయనీయకున్నా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆ గుట్ట వెడల్పును బ్లాస్టింగ్ చేసి 14 ఫీట్లు వెడల్పు చేయడం జరిగింది. కోనేరు దవ్వినం, బావి దవ్వినం, కళ్యాణం కొరకు కూడా 30 లక్షలతో